రాష్ట్ర నాయకులకు మరి నా తోటి కార్మికులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం సిటీ 5లో గత కొన్ని సంవత్సరాలుగా జరుపుకుందామని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాము. కొత్తగా గత నెల రోజుల క్రితమే కొత్త కమిటీ వేసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్మికునికి మరియు రాష్ట్ర నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మన ఈ డివిజన్లో ఇంతకుముందుకు CIT చాలా బలంగా ఉండే మన సంఘము, కానీ కొన్ని కారణాల వల్ల మన సంఘం నుంచే చాలామంది వేరే సంఘాలకు పోయి వేరే విధంగా జరగడం జరుగుతుంది. ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు ఈ కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన కొందరిని ప్రలోభ పెడుతూ యూనియన్ మార్చుకోవడం జరుగుతుంది. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఈ CITకు కులము మతము అనేది ఏమీ లేదు. ఒకే ఒక రంగు మనది, ఎరుపు రంగు. ఆ రంగు మన జెండా, మన ఎజెండా ఏదైనా ఒకటే ఉంటుంది. వాళ్ళలాగా ముందు ఒక ఎజెండా తర్వాత ఇంకో ఎజెండా అనేది మనకు లేదు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఈ డివిజన్లో ఉన్నటువంటి కార్మికులందరూ అధైర్యపడకుండా, ఇప్పుడు మేము కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులం ఉన్నాం కాబట్టి మా ఇంకా ఇంత పెద్ద నాయకత్వం ఉంది కాబట్టి ఏ సమస్య ఉన్నా మీరు అధైర్యపడకుండా మా వద్దకు వచ్చి ఏదున్నా చెప్పగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్గా నిలబడి చాలా ఏళ్ళలో చాలా మార్పులు వచ్చింది. తెలుసు కదా మీకు. మనకు 12 నెలల్లో 3 కాలాలు అంటే 3 కాలాల ప్రకారం పంటలు వస్తూ ఉంటాయి. కానీ మన ఒకటి ఎర్ర పంట అనే ఉన్నది, ఏం చేంజెస్ కాకుండా. పెద్ద పెద్ద సంఘాలలో చాలా మార్పులు వచ్చినాయి. లెవెనాన్ పోయి గులాబీలు అయిపోయి, గులాబీలు పోయి చేతులు అయిపోయినాయి, చేతులు పోయి కర్రలు అయిపోయినాయి, ఏమేమో రకరకాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఆ రకరకాల మార్పులలో ఇప్పుడు మళ్ళా కుల సంఘాల ప్రభావం ఇలా చాలా ప్రభావవంతంగా ఉన్నది. కానీ యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఫ్రమ్ పీస్ రేట్ వర్కర్, కాంట్రాక్ట్ వర్కర్ నుంచి అప్ టు JO వరకు రెగ్యులర్ ఎంప్లాయీస్, అన్మైండ్, పీస్ రేట్ అన్ని రకాల కార్మికుల కోసం ఉన్నది ఏకైక యూనియన్ యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ CIT మాత్రం. చాలా మంది అనుకోవచ్చు హైదరాబాద్లో చాలా తక్కువ పరిమితిలో ఉంటాము అది ఇది అని అనుకోవచ్చు. కానీ సంఖ్య రీత్యా చూస్తే అత్యధిక సంఖ్యలో స్టేట్లో ప్రతి డివిజన్లో అత్యధికంగా మనమే ఉంటాం. మనమే అనుకుంటాం అంటే ఈ విద్యుత్ సంస్థలో ఏ రకమైన క్యాడర్ అయినా విద్యుత్ ఉద్యోగిగా మనం భావిస్తాం. కానీ ఇతర సంఘాలు ఏం భావిస్తాయి తెలుసా? ఈ విద్యుత్ సంస్థలో రెగ్యులర్గా ఎంప్లాయ్ అయితేనే వీడు సభ్యుడు అన్నట్టు. అంటే ఇంకా తెలియలేని అన్యాయాలు చాలా మంది మాట్లాడతారు. అదే మాది డిపార్ట్మెంట్ సంఘం, ఇది ప్రైవేట్ సంఘం అని మాట్లాడతారు. అంటే డిపార్ట్మెంట్ సంఘం అంటే దానికి హెడ్ ఉంటాడు, డిపార్ట్మెంటే ఉంటుంది. అది డిపార్ట్మెంట్ సంఘం అంటారు కదా, వాళ్ళకి తెలియక అంటారు. కానీ మన సంఘానికి మన కార్మికులే హెడ్లు, మనమే నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఆ సంఘాలలో డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంటాయి. అందుకే డిపార్ట్మెంట్ సంఘం అనేది అది పెట్టుకుంటుంది. సో కాబట్టి ఎక్కువ సబ్జెక్ట్ ఏం అవసరం లేదు. దాదాపు ఆల్ ఇండియాలో మనము 19 రాష్ట్రాలలో అగ్రగామిలో ఉన్నటువంటి యూనియన్. పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో మనమే రికగ్నైజ్, అటున్నటువంటి నార్త్లో హర్యానాలో మనమే రికగ్నైజ్, అదేవిధంగా కేరళలో మనమే రికగ్నైజ్, పంజాబ్లో అతిపెద్ద యూనియన్ మనదే, చండీగఢ్లో అతిపెద్ద యూనియన్ మనదే. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో అతిపెద్ద సంఘమైంది మన CIT అనుబంధంగా ఉన్న యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్. అక్కడ వేరే పేర్లు ఉంటాయి. వీళ్ళందరికీ వేరే డబ్బులు కొట్టినా వీళ్ళు ఢిల్లీకి వచ్చి మన CIT ఆఫీసులు BTR భవన్లో చూడాల్సింది.
తప్పదు. సో కాబట్టి మనం ఆల్ ఇండియా లెవెల్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా మనం భాగస్వాములు అయి ఉన్నాం. దానికి ఎక్స్ఎంపీ గారు దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ విధంగా భారతదేశంలో చేసిండ్రా చేయలేదు. విద్యుత్ సంస్థలో 1999 తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం ఉందా? ఉందా ఉందా లేదా? లేదు. మరి ఎందుకు ఉండదు విద్యుత్ సంస్థలో పెన్షన్ సౌకర్యం? 1999 తర్వాత ఆయన అన్నాడు ఏమైనా పాపం తీసి వచ్చింది అది ఇళ్లకు వాడు ఏమైనా వేరే వేరే గ్రాహకుడు వాడు. మరి దాని గురించి ఏ సంఘమైన ఇంతవరకు కొట్లాడిందా? కొట్లాడలేదు. మనకు దాదాపు ఇప్పుడు 1,95,00,000 సర్వీసులకు చేరుకుంటున్నాం. మీ అందరికి తెలుసో తెలియదు, దాదాపు 2 కోట్ల అనుకోండి సర్వీసులు. దాంట్లో 27 నుంచి 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయి, అంటే మన వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. కానీ విద్యుత్ ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందా తగ్గుతుందా? రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు, ఆరోగ్య సమస్యలు కొందరు చనిపోతూ ఉన్నారు, సెక్షన్లు పెంచుతూ ఉన్నారు, ఇంజనీర్లు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. మరి వీటి పైన ఉన్నారు ఇళ్ళ ఉద్యోగులు. సెక్షన్ బైఫర్కేషన్ అయినప్పుడు అలాట్మెంట్ కొత్త అలాట్మెంట్ వస్తుందా? మళ్ళీ మనల్నే ఈ పక్క నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు, ఈ పక్క నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు. అంటే రెగ్యులర్ ఉద్యోగులకు కానీ ఆర్టిజన్లకు కానీ సబ్స్టేషన్లో కానీ పని ఒత్తిడి ఎంత ఉంది తెలుసు కదా మనందరికీ. మరి ఆ సమస్యని 4 సంఘాలు ఎప్పుడన్నా ముందేసుకొని మాట్లాడి పరిష్కారం చేసే ఒక ఉద్యమం స్టార్ట్ చేసిందా? చేయలేదు. చరిత్రలో ఎప్పుడు 7% టీఆర్ఎస్ తీసుకున్న చరిత్ర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఏదైనా చరిత్ర ఉందా? 7% తీసుకునేది లేదు. అయినా వీళ్ళందరూ ఏడాదంతా మా బాధ భరించలేక ఆ చేసిన నేను కూడా నేనే ఉన్నా. నా బాధ భరించలేక 6% ఏడాదంతా 7% తీసుకొని వచ్చింది. 3 రోజులు ఆగండి 7-15 కూడా ఆగలేదు వాళ్ళు. ఆర్టీసీ కూడా 2 ఇంక్రిమెంట్ నేను గట్టి కొట్లాడినందుకు 2 ఇంక్రిమెంట్లు వచ్చింది. అదే రెగ్యులర్ ఈరోజు మన ప్యారడైజ్ డివిజన్ ఆఫీస్లో మన క్రీడాభిషేక కార్యక్రమము ఘనంగా జరిగింది. ఈరోజు నాకు తెలిసి ఒక పండుగ వాతావరణం కనబడుతున్నది. అందరూ ఉత్సాహంగా కనబడుతున్నారు. గ్రూప్లలోనే పెట్టినాం కదా. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకులకు, రాష్ట్ర కమిటీకి, మా యూనివర్సిటీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు గారికి అందరికీ పేరు పేరున నమస్కారిస్తున్నాను. నాకు ఈ బాధ్యత డివిజన్లో ఒక బాధ్యత అప్పగించినందుకు వారికి రుణపడి ఉంటాను. నా వంతు సాయము మన కార్యకర్తలు కార్మికులకు ఎటువంటి సాయమైనా నేను ముందుంటున్నాను, మీ ముందు హామీ ఇస్తున్నాను. ఈ యొక్క సిఐటియు సెంట్రల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కొన్ని ఏళ్ల క్రితము మన కార్మికులకు వేతనము 2,300 3,000 ఉండే. ఆ టైంలో సింగరేణి పవర్ విద్యుత్ సోదరులుగా మరి గుర్రాలతో తొక్కించి మరి కల్పితాన్ని పోలీసులని దురుము చేసి అటువంటి వాతావరణము జీవించలేకపోతున్నాం. ఆ యొక్క గుర్రాలకు కాళ్ళ కింద ఉన్న డెక్కలు మరి శరీరం మొత్తం కింద ఎండలో అటువంటి వాతావరణం కన్నడ తిరుగుతున్నాయి. మీరు కూడా ఆ వాతావరణంలో ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. సిఐటి అంటేనే కార్మికుల కోసం పోరాడే శక్తి, పోరాడే యూనియన్, కష్టంలో ఉన్నవారిని ఆదుకునే యూనియనే యూనియన్ దేశానికి ఎంప్లాయీస్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరి తరఫున రాష్ట్ర కమిటీ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను. జై కామ్రేడ్. అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు గారు, రాష్ట్ర ప్రెసిడెంట్ గోవర్ధన్ గారు, వేదిక మీద ఉన్న ఆఫీస్ డైరెక్టర్స్, నాయకులు,
అలాగే హాజరైన యూనియన్ సభ్యులందరికీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ సిఐటియు పక్షాన మీ అందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉత్సాహపూరిత వాతావరణంలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ ప్యారడైజ్ డివిజన్ కమిటీకి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ చాలా ఉత్సాహంగా ఎర్ర జెండాను నింగికి ఎగరేసినాం. పోరాడే శక్తుల జెండాని ఎగరేసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అనే పద్ధతిలో మీరందరూ ఉత్సాహంగా ఈరోజు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు మనందరం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దేశం మొత్తం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. అన్ని రంగాల్లో ఉన్న కార్మికులందరూ కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేయబడుతున్నారు. అనేక రంగాల్లో ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో ఈరోజు పెట్టుబడిదారీకరణ కార్పొరేట్లకు దాసోహం అయ్యే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వాల విధానాలు ఉంటున్నాయి. దానిలో భాగమే ఈరోజు విద్యుత్ రంగం కూడా. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో డిస్కౌంట్ల పేరుతోని మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పచెప్పే ప్రయత్నం ఆ రోజే జరిగింది. ప్రపంచ బ్యాంకు తలకి ఈరోజు కొత్త సెక్షన్లను కాంట్రాక్టీకరణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి పుట్టిన బిడ్డలే మీరందరూ కూడా. ఇది ముందుగా మీ అందరికీ మీ దృష్టికి తీసుకురావస్తున్నాను. అట్లాగే మరి ఈ బిడ్డల్ని ఈరోజు పర్మనెంట్ కావాలి, లేదు 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా ఇదే చాకరీ చేస్తున్నాం, మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి, డిపార్ట్మెంటు మమ్మల్ని గుర్తించండి అనే పద్ధతిలో అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న ఈ తరుణంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల రూపంలో ఈరోజు ఒక బాంబుని మనందరి మీద వేసిన పరిస్థితి. ఇప్పటిదాకా కాంట్రాక్ట్ ఉద్యోగులు మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, మా గురించి కనీసం ఏ సంఘాలు కూడా పట్టించుకోవట్లేదు. మేము సంఘం వెనకాలన్నాం కాబట్టి ఈ సంఘమైన మమ్మల్ని పట్టించుకుంటుంది అనే పక్షంలో మనం పోరాడుతూ వచ్చాం. సిఐటియు ఏ రంగంలో చూసినా సిఐటియే కాంట్రాక్ట్ ఉద్యోగులు వెనకాల వేసుకొని కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ డిపార్ట్మెంట్లో చూసినా సిఐటియు వెనకాలే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు. మిగతా ఇందాక గవర్నమెంట్ చెప్పినట్టు రెగ్యులర్ ఉద్యోగియే సంఘం. సంఘం అంటే ఒక డిపార్ట్మెంట్లో సంఘం ఉందంటే అది రెగ్యులర్ ఉద్యోగుల సంఘంగానే మనకు కనిపిస్తుంటుంది. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ప్రైవేట్ ఉద్యోగులుగా చూస్తున్న పరిస్థితి. అట్లా సిఐటి వెనకాల మనం పోరాడుతూ వస్తున్న క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా మనం జాయిన్ అయినా ఇకనన్నా రెగ్యులర్ కాకపోతాం. ఇక కొన్ని డిపార్ట్మెంట్లో అయితే ఇక రిటైర్ అయ్యే దశలోనైనా నేను రెగ్యులర్ గవర్నమెంట్ 10 గంటలు పని విధానం చేస్తూ ఆయన ఒక జీవో తీసుకొచ్చాడు. మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆ జీవో నెంబర్ 242 అనే ఒక జీవో తీసుకొచ్చాడు. 10 గంటల పని విధానాన్ని మేము కూడా మన రాష్ట్రంలో అమలు చేస్తామని. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తలకి వాళ్ళ షరతులకు తలకి ఈరోజు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక ముఖ్యంగా ఈరోజు మనం ఈ చందా కార్యక్రమం పెట్టినందుకు మీ అందరూ సహకరించి వచ్చినందుకు పేరున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని స్టార్ట్ చేశాను. కాంగ్రెస్ ఎవరైనా కానీ ఒక సంఘం నుంచి మనకు పిలుపు వచ్చిందంటే మనకు ఆ సంఘం ఏం చేస్తుంది, ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది ఆలోచించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. కాబట్టి ప్రభావాన్ని తరగతులు ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేరు. ధైర్యంగా ఉంటే మనం ఏదైనా సాధిస్తాము. అలా మనల్ని విడగొట్టేసి విచ్ఛిన్నం చేసి మనం ఏదైతే సాధించాలి అనుకున్నామో అలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డుకొని ఏకైక లక్ష్యంగా పెట్టుకొని చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సంఘాల పేరు మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఆ సంఘాల పేరు ఉచ్చరించడానికి కూడా వాళ్ళకి అర్హత లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ సంఘాలకి బుద్ధి చెప్పే విధంగా మన కార్మిక నాయకులు అలాగే కార్మిక సభ్యులు వాళ్ళకి జవాబిచ్చే విధంగా మనం తయారవ్వాలని మీకు పేరున కోరుకున్నాను. అలాగే
ఇక్కడ జరుగుతున్న నీచమైన రాజకీయాల్లాగా చేస్తున్నారు. యూనియన్ కూడా రాజకీయం ఎలా అయితే బయట చేస్తున్నారో అలాగే రాజకీయ పద్ధతిలో యూనియన్ సంఘాలు, యూనియన్ యొక్క ముఖ్య నాయకులు మనం చూస్తూ ఉంటాం, న్యూస్ లో వింటూ ఉంటాము నీచ రాజకీయాలని. అలాగే కొన్ని నీచ సంఘాలు నీచంగా ఆలోచించి నీచంగా తయారవుతున్నారు. వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. మన సిఐటి ఎర్ర జెండా కింద ఉంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. మనం చూస్తానే ఉన్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము, మనం ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నాము, మనకి ఎవరు ఏమీ చేయలేరు. అలా అనేసి ప్రలోభాలకి లోబడి మీరు ఏదో చేస్తారని అపోహపడి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది చాలా చిల్లరగా కనిపిస్తుంది నాకైతే. దయచేసి ముందు మీరు ప్రలోభాలకు లోపడదు. ఎందుకు మీ ప్రాబ్లం ఉంటే మన రాష్ట్ర నాయకత్వం ఉంది, సర్కిల్ నాయకత్వం ఉంది, డివిజన్ నాయకత్వం ఉంది, మీరు వాళ్ళ దృష్టికి తీసుకురండి. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా అవ్వలేదు అంటే నిలదీయండి, ప్రాబ్లం లేదు. గ్రూప్ లో మనం అంతా మెసేజ్ పెట్టుకున్నాం, ప్రతి చిన్న విషయం గ్రూప్ లో పెట్టుకున్నాం. అలాగే మనం ఒక కార్మికుడు ఏదైనా అన్యాయం జరిగిందంటే అది కూడా గ్రూప్ లో ప్రసారం చేసి మీరు ఎందుకు చేయలేదని ప్రశ్నించండి. మీరు ప్రశ్నిస్తేనే కదా చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మనం ప్రశ్నించినంత కాలము వాళ్ళకి చేసే అవకాశం మనం ఇవ్వదు. కాబట్టి మనం మన యూనియన్ లో ఉంటూ మనం ప్రశ్నిస్తేనే మన నాయకత్వ లక్షణాలు గుర్తించారు. మనం ప్రశ్నించకుండా మన దాంట్లో మనం ప్రశ్నించకుండా బయట ఉన్నందుకు ఉపయోగం ఏముంది? మన డివిజన్ నాయకులు ప్రశ్నించాలి, మన సర్కిల్ నాయకులు, లేదంటే వాళ్ళు వినకపోతే స్టేట్ నాయకులు ప్రశ్నించాలి. మాకు ఈ బాధ ఉంది, ఈ బాధ ఉంది అనేది మనం గ్రూప్ లో పెట్టుకున్నాం కదా, అదే చర్చించండి. ఎందుకు అనవసరంగా ప్రలోభాలు పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి చిల్లరగా బిహేవ్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. కాబట్టి అసలు ఇంకా వదిలేని ఆ యూనియన్ గురించి మనం మాట్లాడుకోవడం, పెద్ద పెద్ద సంఘాలను చెప్పుకోవడం, ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నా మనం కడతాం, మనం చూస్తున్నాం. కాబట్టి సరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడానికి టైం వేస్ట్. కాబట్టి దయచేసి ఏ చిన్న సమస్య వచ్చినా ఎర్రజెండా మీ వెన్నంటే ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ప్రత్యేకంగా నేను చెప్పేది కాదు. నాకంటే ముందు కొన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. మీలో నేను చాలా జూనియర్ని, చాలా వెనకబడి వచ్చాను. నేను మిమ్మల్ని చూసి నేను ఎదిగాను. కాబట్టి ఈ ఎర్ర జెండాలు వదిలేసి వేరే వేరే జెండాలు కప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. సరే కప్పుకున్నారు, ఏం సాధించారు అదొకటి మీ మనస్సాక్షికి అడిగి మీరు జాయిన్ అవ్వండి. వద్దు అని జాయిన్ అవ్వండి, విమర్శించరు. వాళ్ళు ఏం చేశారనేది, ఏది చేయబోతున్నారు అనేది మన కళతో మనం చూస్తాం. కాబట్టి వాళ్ళు విమర్శించే నైతిక హక్కు కూడా మనకు లేదు. కాబట్టి దయచేసి మన యూనియన్ ఏం చేస్తున్నారు మనకు మనం ప్రశ్నించుకుంటేనే మనం ముందుకెళ్తాం. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళని మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ జెండా ఆవిష్కరణకి ఇనాగ్రేషన్ వచ్చిన పెద్దలకి, అలాగే మా తోటి కార్మిక సోదరులకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంచెం తొందరగా ముగిస్తే అందరికి ఆకలిస్తుంది. కొంచెం ముగించేసి అంతా కూడా కొద్దిమంది ఇష్టపడి చేశారు. ఎందుకంటే ఎన్ని కేసులు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే 2007 బ్యాచ్ ముందే జరిగినప్పుడు కేసులు పెట్టుకొని ఇదే రేంజ్లో ఉన్నటువంటి విక్రమెడ్డి అందరి పేరు కూడా పోలీస్ కేసు అయిన సందర్భం ఉంది. పెట్రోల్ పంపు తల పెట్టాలనేటువంటి కేసు కూడా వచ్చింది. గోవర్ధన్ లాంటి చూస్తే నిజంగానే పెట్రోల్ పంపు దాడి చేసిన అనుకోవచ్చేమో, కానీ అమాయకుడు బాబు విక్రమెడ్డి కూడా వెంటనే అనుకోరు. కానీ కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా గుర్తించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు కొంతమంది గుర్తించి వారు మన సంఘంలోకి వచ్చారు. వారందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. సురేష్ హెచ్ఐటి నుంచి మన ఏరియాలో జాయిన్ అవుతున్నారు. వారిని వేదికకి రావాల్సిన కోరుతున్నాం. శ్రీకృష్ణ నుంచి వస్తున్నారు. అంటే ఫోటో తీసి కంప్లీట్ చేశారు. అలాగే రాజు లెవెనాట్ నుంచి వీరిని వేదికకి రావాల్సిందిగా వారిని ఈశ్వరరావు గారు వారికి కండవాసి ఆహ్వానించవలసిగా కోరుతున్నారు. जिंदाबाद CITU, వర్ధిల్లాలి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్.
जिंदाबाद CITU जिंदाबाद 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 CITU जिंदाबाद जिंदाबाद ఎవరున్నారు వేదికలో ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి కావచ్చు, మధు కావచ్చు, లేదా నా ముందు ఉన్నటువంటి పద్మజ కావచ్చు, అనిత కావచ్చు, మంజ కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నాకు గుర్తించి పట్టలేని వాళ్ళు ఎవరు ఉంటారు. 100% నాకు అందరికీ తెలిసిన వాళ్ళు, ఇంక్లూడింగ్ పేరుతో సహా. ఎందుకంటే ప్రైవేటీకరణ అప్పుడు విద్యుత్ సంస్థలు కాపాడుకోవాలి అనే పద్ధతిలో CITU కంకణం కట్టుకుంది. దానికి అనుగుణంగానే మనం సికింద్రాబాద్ డివిజన్ అనేటువంటి సిటీ 5 డివిజన్ అనేటువంటి ఆ రకంగా మనం ఉద్యమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాము. అప్పుడు ఈ అందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉండేవారు. జీతం ఎంతో రాజేంద్ర ప్రసాద్ చెప్పేటప్పుడు ఎంత 600. పద్మజ మీకు కూడా 600 500 ఇచ్చేవారు మహిళలకి. మీరు 2000 టైంలో వచ్చారు. 600 నుంచి మన ప్రయాణం మొదలు పెడితే ఈ రోజున 40,000 42,000 వరకు వచ్చాం. అంటరాని వాళ్ళకే చూసేవాడు, ఇక్కడ కూర్చోడానికి కూడా అర్హత ఉండేది కాదు. ఆ స్థాయి నుంచి ఈ రోజున CMD ముందు కూర్చొని మాట్లాడే దశకి మనం వచ్చాము. మనందరం కూడా గుర్తుకోవాలి. CMD ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడే దశకి తీసుకొచ్చింది ఎవరంటే ఒకే ఒక బ్రాండ్ CITU. ఈ బ్రాండ్కి మించినటువంటి బ్రాండ్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎవడో లేడు, ఏ యూనియన్ కూడా లేదని చెప్పి బాగా అభివృద్ధి మంది చెప్పగలుగుతాను నేను. మనం పాదయాత్ర చేసాం, మీ అందరికీ తెలుసు. ESIPF ఎట్లా వచ్చింది? 300 కిలోమీటర్లు. నేను, సుధా భాస్కర్ గారు, శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి యాక్సిడెంట్లో చనిపోయాడు. మనందరం కలిసి గ్రేటర్ హైదరాబాద్లో 10 రోజుల పాటు 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సింగరేణి బాంబులో ఉండేది మన CMD ఆఫీస్ ముట్టడిస్తే ESIPF వచ్చింది 2005లో. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సంఘాలని చెప్పుకున్నారు కదా, గోవర్ధన్ గారు చెప్పారు. పెద్ద సంఘాలంటే నేను ఒప్పుకోను. పెద్ద సంఘాలని చెప్పి మూర్ఛ బిల్ల కట్టుకున్న సంఘాలే తప్ప ఈ నేటికి ఎప్పటికీ పెద్ద సంఘాలు కాదు. అది ఒక మూర్ఛ పిల్లలంటే తప్ప మరొకటి ఏమీ కాదు. వాళ్ళు అన్నారు ESIPF పిచ్చుడు ఈశ్వరరావు అని అడిగారు నన్ను కుక్కట్పల్లిలో. అడ్డ మీద కూలీ లేదు, ఏ రోజు పనికి వస్తే ఆ రోజు చెప్తాడు, చెప్తాడు, లైన్ ఇన్స్పెక్టర్ చెప్తాడు, ఫోర్మెన్ చెప్తాడు, చెప్తే వీళ్ళు వృత్తి చేయాలి తప్ప వీళ్ళకి ESIPF ఏంటి అని అన్నాడు. అన్న 6 నెలలు పాదయాత్ర చేసి విజయం సాధించాము. తర్వాత పోయి కుక్కట్పల్లిలో చెప్పాము వీళ్ళకి ఇంకో ESIPF సాధించామని చెప్పాము. ఈ విజయం ఎవరిది? మళ్ళా మన బ్రాండ్ CITUదే. ఆ తర్వాత 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి అంటే ఎట్లా అంటాడో మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. 7,114 పోస్టులు జూనియర్ లైన్మెన్ పోస్టులు ప్రకటిస్తే నోటిఫికేషన్ రద్దు చేయాలి, ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ కార్మికులతో జూనియర్ లైన్మెన్ పోస్టులు ఇవ్వాలి 7,114 అని చెప్పి పోరాటం చేసినటువంటి ఏకైక సంఘం మన ఏడెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్. ఆ బ్యాచ్ ఈ డివిజన్లో ఎక్కువ మంది ఉన్నారు. వస్తా, అక్కడికి కూడా వస్తా. రేచల్ చటర్జీ మేడం CMD గుర్రాలతో తొక్కించారు మనలో. ఆ పోరాటంలో నాకు ఈ రైట్ హ్యాండ్ కూడా చెయ్యి ఫ్రాక్చర్ అయింది, చాలా మంది చూస్తుంటారు. అయినా కూడా ఎలక్ట్రిసిటీ యూనియన్లో ఖచ్చితంగా ఈ 7,114 పోస్టులు మన వాళ్ళకే కావాలి తప్ప బయటకి ఇస్తే ఈ రాష్ట్రాన్ని అంధకారం చేస్తామని చెప్పేసి కూడా రాజశేఖర రెడ్డికి వార్నింగ్ కూడా ఇచ్చేవారు అసెంబ్లీలో. ఆ టైంలోనే విద్యుత్ సోదరు ముందు CITU జెండా ఎగరేస్తాం, విద్యుత్ సోదరు మీద ఎగరేస్తాం, గుర్తుందో లేదు. దురదృష్టం ఏంటంటే 7,114 పోస్టులు మనకే ఇచ్చారు, మన యూనియన్తో కూర్చొని పెట్టారు, మాట్లాడారు, అన్నీ ఇచ్చారు. కానీ ఆ 7,114 మంది జూనియర్ లైన్మెన్లు అయ్యారు, అసిస్టెంట్ లైన్మెన్లు అయ్యారు, LIలు అయ్యారు. చివరికి ఈ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళలో ఈ విక్రమ్ రెడ్డి లాంటి వాళ్ళు తప్ప మనకు ఎవరు కూడా మన యూనియన్లో లేరు. చెప్తా ఉంటారు, ఏజీ కూడా అయ్యారు, చెప్తా ఉంటారు, ఈ రోజుకి చెప్తా ఉంటారు
ఈ రోజు మేము ఎలా తింటున్నామని అంటే అది సిఐటి పుణ్యం అని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్పుకుంటారు తప్ప ధైర్యంగా వచ్చి నాకు సిఐటి అని చెప్పుకునే ధైర్యం లేదు. ఎందుకు లేదో తెలియదు. ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో చిన్న మార్పులు చేశారు. ఆ 2007 బ్యాచ్కి అందరికీ కూడా ఈ పెద్ద సంఘాలు అనుకునేటువంటి వాళ్ళు లీడర్ పదవులు ఇవ్వడం మొదలు పెట్టారు. మళ్ళీ ఈశ్వరరావు ఎక్కడ వస్తాడో, సిఐటి ఎక్కడ వస్తుందో, మళ్ళీ వెళ్ళిపోతారేమో ఆ ఈవినింగ్ కానీ పదవులు ఇవ్వడం మొదలు పెట్టారు. సరే ఏమైనా ఏమంటారు. కానీ ఇట్లాంటి చరిత్ర కలిగినటువంటి సంఘం సిఐటియు. ఇది మేనేజ్మెంట్కి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని సంఘాలకి తెలుసు. ఇది మొదటి ప్రశ్న. రెండో విషయం, అసలు ఈ రోజున మాకు కూడా ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ కావాలి. ఈ రోజున ఈపీఎఫ్ జీపీఎఫ్ కావాలని అడుగుతా ఉన్నాం. అసలు ఆ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? జీపీఎఫ్ అనేది అనేక పోరాటాల ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జీపీఎఫ్ సాధించినటువంటి ఘనత పూర్వీకులు, మన పూర్వీకులకి. అటువంటి జీపీఎఫ్ 1999 ఫిబ్రవరి నెలలో వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ కట్టుబడి చంద్రబాబు నాయుడు అప్పు తీసుకురావడానికి వెళ్తే వాడు పెట్టినటువంటి కండిషన్స్కే మా ఏపీఎస్సీబీ ముక్కలు చేస్తాము, ట్రాన్స్ఫర్ చేస్తాము, జెన్కో చేస్తాము, తర్వాత డిస్కౌంట్లు చేస్తాము, ఆ తర్వాత ప్రైవేట్ అమ్మేస్తాము అని చెప్తే పెద్ద ఎత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పోరాటాలకు వెళ్ళాం. ఏపీఎస్సీబీ ముక్కలు చేయడానికి వీల్లేదు, అవసరమైతే సభలకు వెళ్ళిపోతాం, ఈ రాష్ట్రాన్ని అంధకారం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తే ఆ టైంలో జరగకూడనటువంటి దురదృష్టం ఒకటి జరిగింది. అప్పుడున్నటువంటి సంఘాల్లో లిబర్ పౌర్ యూనియన్, సిఐటి యూనియన్ కలిసి సభలోకి వెళ్ళాం. బాగా గుర్తించుకోవాలి, కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా గుర్తించుకోవాలి. జంగయ్య గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు లిబర్ పౌర్కి. అప్పుడు సభలోకి వెళ్ళాం. 5 రోజులు సభలోకి వెళ్తే సభలోకి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా డైసినాన్ చేశారు. అసెంబ్లీలో వామపక్ష ఎమ్మెల్యేలు నోముల నరసింహయ్య గారిని, పువ్వాడ నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి బిల్లు పాస్ చేయడానికి ప్రయత్నం చేశాడు. బిల్లు పాస్ చేస్తే అయిపోదు. జీపీఎఫ్ పోయింది, ఈపీఎఫ్ వచ్చింది. ఈపీఎఫ్ లో పెన్షన్ ఎంత వస్తుంది? 3000, 2000, 4000. జీపీఎఫ్ లో రిటైర్ అయినటువంటి వాళ్ళు, నాకు తెలిసినటువంటి ఫోర్మెన్ రిటైర్డ్ అయితే జీపీఎఫ్ లో జెన్కోలో ఉన్నటువంటి సాంబశివరావు అన్నయ్య, ఆయనకి 1,10,000 జీపీఎఫ్ వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మనం రిటైర్డ్ అయితే ఎంత వస్తుంది? ఒక ఆఫీసర్ రిటైర్డ్ అయితే ఎంత వస్తుంది? 2,000. 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు రానక్కర్లేదు మనకి. కనీసం మన కుటుంబ వృద్ధాప్యంలో హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా. అట్లాంటప్పుడు 40,000, 50,000, 60,000 పెన్షన్ వస్తే, జీపీఎఫ్ వస్తే హాయిగా బ్రతికేస్తారు కదా. వచ్చిన కోడలు ఎలా ఉంటుందో తెలియదు, కొడుకు చూస్తాడో లేదో తెలియదు, అల్లుడు చేస్తాడో లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరి ఆధారపడి బ్రతకకుండా మనం పెన్షన్ బ్రతికే పరిస్థితి నుంచి నాశనం చేసి విద్యుత్ ఉద్యోగులు ద్రోహం చేసినటువంటి యూనియన్ ఏదైతే ఉందో అది రీకన్సల్ యూనియన్ అని చెప్పేసి పక్క చెప్పగలుగుతారు. కాదంటే చెప్పమని చాలా మంది చేస్తున్నారు. మింటి కాంపౌండ్లోనా, వరంగల్లోనా, హైదరాబాద్లోనా డిబేట్ పెట్టండి. మేము 4 వస్తాం, 40 మందిని తెచ్చుకోమనండి. డిబేట్ పెట్టండి. మీడియాను పిలవచ్చు, పత్రికలు పిలవచ్చు, వీడియోలు పిలవచ్చు. ఈ పాపం ఎవరిదేనని రుజువు చేయొచ్చు. అక్కడ అట్లాంటి సిటీ 5లోకి వచ్చి చాలా శుద్ధపూసలాగా చాలా కహానీలు చెప్పి నాశనం పట్టిస్తామన్నారు. ఇక్కడ బ్రహ్మాండంగా నడిచేది సిటీ 5 డివిజన్ అంటే, సికింద్రాబాద్ సర్కిల్ అంటే. అటువంటి దగ్గర ఎంత నాశనం అవ్వాలో అంత నాశనం పట్టించారు. ఇక్కడ ఈ రకంగా సంస్కరణలు అమలు చేసి ఏపీఎస్సీబీకి ముక్కలు చేసి ట్రాన్స్కో, జెన్కో, డిస్కౌంట్స్ అని చెప్పేసి తీసుకొచ్చిన దాంట్లో ప్రధానమైనటువంటి ముద్దాయి ద్రోహి 327 అని చెప్పేసి నేను చెప్పగలుగుతా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? థర్డ్ డిస్కౌంట్ తీసుకొస్తాడట. థర్డ్ డిస్కౌంట్ ఎవరి కోసం తీసుకొస్తాడు? థర్డ్ డిస్కౌంట్ అంటే ఏముంది? సబ్సిడీ అన్నీ కూడా థర్డ్ డిస్కౌంట్లో పెట్టాలట. అంటే రైతులకు ఉచిత విద్యుత్,
ప్రాజెక్టులకు ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్, హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీస్ ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్, గృహజ్యోతికి ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్, బార్బర్ షాప్కి లాండ్రీ షాప్కి ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా థర్డ్ డిస్కౌంట్లో పెట్టి 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు థర్డ్ డిస్కౌంట్ చేస్తాడట. మిగిలింది ఏం మిగులుతుంది మనకి? ఖాళీ డబ్బా మిగులుతుంది మనకి. ఎన్పిటిసిఎల్లో ఏం మిగులుతుంది? ఎస్పిటిసిఎల్ ఏం మిగులుతుంది? ఖాళీ డబ్బా మిగులుతుంది. మిగిలిన తర్వాత ఏమైంది? డబ్బా నష్టాల్లో ఉందని ఇప్పటికే చెప్తా ఉన్నారు. నష్టాల్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థను కాపాడలేము అని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు భయపడతా ఉన్నది ప్రభుత్వం. ప్రైవేటీకరణ చేస్తే విద్యుత్ ఉద్యోగులతో పాటు రైతులు, చిన్న చిన్న వినియోగదారులు అందరూ కూడా రోడ్ల మీద పడతారు, పెద్ద పోరాటం చేస్తారు. టారిఫ్ ధరలు పెంచిందంటే చంద్రబాబు నాయుడు బడ్జెట్ పక్కన 2000 సంవత్సరంలో యూనిట్ ధర పెరుగుతానంటే కూడా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి బడ్జెట్ పక్కన కాల్పు జరిపి 3 చనిపోయారు. అటువంటి ప్రమాదం మళ్ళీ వస్తుందేమని చెప్పి గ్రహించి రేవంత్ రెడ్డి సర్కార్ 3వ డిస్కౌంట్ ఉచితాలకు ప్రత్యేకంగా డిస్కౌంట్ తయారు చేసి మిగిలిన 2 డిస్కౌంట్లని కూడా ఆదాయానికి అంబానికి ఇవ్వడానికి సిద్ధపడతా ఉంది. దీని మీద చాలా చేసే యూనియన్ ఈ డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంటే ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గారు చెప్తున్న రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి కాదు, సాక్షాత్తు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మోడీ వచ్చినా కూడా ఇక్కడ 3వ డిస్కౌంట్ కానివ్వం, సంస్థను కాపాడుకుంటామని చెప్పేస్తున్నాం. ఎట్లా కాపాడతారు? కాపాడుతాం. రైతులు సమీకరిస్తాం, వ్యవసాయ కార్మికులను సమీకరిస్తాం, కన్జ్యూమర్స్ సమీకరిస్తాం, వినియోగదారులందరినీ సమీకరించి ఈ డిస్కౌంట్ ఏదైతే ఉన్నాయో అది అలాగే ఉండాలి తప్ప ప్రైవేటీకరణ చేస్తాను, 3వ డిస్కౌంట్ చేస్తానంటే కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పట్టినకైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ కూడా పడుతుంది. విద్యుత్ కోసం కరెంటు టచ్ చేసాడు చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోయాడు. అంటే కరెంటు కార్మికులు షాక్ అట్లాంటిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏం జరుగుతుంది అనేది మనం అందరం చూడాలి. కానీ జరగబోయే పోరాటంలో ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింద స్థాయి గ్రేడ్ 4 ఆర్టిజన్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు పాల్గొవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. బలవంతంగా ఆఫీసులకు వచ్చి బయటకు తీసుకొస్తాం మిమ్మల్ని. ఆ రకంగా సంస్థను కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? చాలా మంది ఆర్టిజన్స్ గ్రూపుల్లో పెడతా ఉంటారు, ప్రైవేట్ అయిపోతే మంచిదన్న. ఈ 12 ఉద్యోగులు మమ్మల్ని చాలా దొక్కుతున్నారు తెలియజేసి అంటున్నారు. అది తాత్కాలికమైనటువంటి కోపం. అట్లాంటి కోపాలు ఉండకూడదు. సంవత్సరంలోనే ఆర్టిజన్ ఉంటాడు, రెగ్యులర్ ఎంప్లాయీ ఉంటాడు, సిఈ ఉంటాడు, ఎస్ఈ ఉంటాడు, డిఈ ఉంటాడు. డిపార్ట్మెంట్ ప్రైవేట్ పోతే ఎవడుంటాడు? ఎవడన్నా 15,000 రూపాయలు చేసి పెడతారంటే ఐటీ చదువుకున్న కుప్పలుగా ఉన్నారు రోడ్ల మీద, వాళ్ళు వచ్చి పనిచేస్తారు. ఒరిసారి చేయట్లే ప్రైవేట్ దగ్గర. కాబట్టి సంస్థను రక్షించుకోవడంతో పాటు ఉద్యోగుల యొక్క హక్కులు కూడా కాపాడడం కోసం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నిరంతరం కార్మికుల మధ్య పోరాటాలు చేస్తుంది. ఆ రకంగా ఉద్యోగుల యొక్క హక్కులను కాపాడుకుంటారు. దాంట్లో ఏ రకమైనటువంటి డౌట్ లేదు. అట్లాగే అన్ని విషయాలు చెప్తా ఉన్నారు, మా విషయం చెప్పట్లేదని చెప్పేసి ఇక్కడ కూర్చున్నటువంటి ఆర్టిజన్స్ అనుకుంటా ఉన్నారు. అక్కడికే వస్తా, అక్కడ కూడా వస్తా. ఆర్టిజన్ అంటే ఆర్టిజన్ ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్టిజన్ భవిష్యత్తు ఏంటి? ఇదేమి ఏ యూనియన్కి పట్టడం లేదు. ఏ యూనియన్ కనుక పట్టినట్లయితే కనుక మనం చిన్న జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ అని. ఏం చేశారు దాన్ని? 10-15 రోజులు ఆగితే చాలు సమ్మెలోకి వెళ్తాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల సమ్మె జరగడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఏ కుట్ర చేశారో తెలియదు, ఎవరిని మాయ చేశారో తెలియదు. ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి కార్మికులందరినీ కూడా ఉద్యమాల్లో రాకుండా చేశారు. కార్మికులు కూడా ఆర్టిజన్స్ కూడా అదే నమ్మారు. ఎందుకు నమ్మారు నాకు ఇప్పుడు ఈ రోజు అర్థం కాని ప్రశ్న. ఈ భారతదేశంలో నెహ్రూ ప్రధానమంత్రి దగ్గర నుంచి మోడీ ప్రధానమంత్రి వరకు ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, పెట్టుబడిదారులకు అవకాశవాదాలు, పెట్టుబడిదారులు పక్కన చేస్తారు, ఇవన్నీ అర్థమైంది. కానీ నాకు
ఈ ఆర్టిజెన్సీ పోరాటంలో రాకుండా ఏం చేశారనే ప్రశ్న మాత్రం నాకు ఈ రోజునే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. ఆర్టిజెన్సీ ఉద్యమాన్ని నాశనం చేశారు, కొత్త జేఏసీ అన్నారు. ఆ జేఏసీ ఎక్కడుందో తెలియదు, కానీ ఉద్యమం ఆగిపోయింది. ఆర్టిజెన్సీ యొక్క జీవితాలు అంధకారంలోకి పోయింది అనే విషయాన్ని మాత్రం నేను చెప్పగలుగుతా. ఎంత దుర్మార్గంగా ఏం చెప్పారట? నాకు ఒకరిద్దరు చెప్పారు. ఏం చెప్పారు? అసలు ఉద్యమాల్లో ఎందుకు రావట్లేదంటే ఈశ్వరరావు అనేవాడి సిఐటి జెండా ఎర్ర జెండా, ఎర్ర జెండా అంటే బట్టి విక్రమార్కుడు పడదు, బట్టి విక్రమార్క గారికి పడదా? ఎందుకు పడదా? మధుర నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారి మీద సిఐటియు ప్రధాన కార్యదర్శి పాలడి భాస్కర్ గారు పోటీ చేశాడు, కాబట్టి ఓడించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి అందుకోసం చెప్పేసి సిఐటి వాళ్ళు అంటే బట్టి విక్రమార్క గారికి పడదు. కాబట్టి ఆ ఈశ్వర చైర్మన్గా ఉన్నట్లయితే కనుక ఇది కన్వర్షన్ కాదు, మీరందరూ కూడా బయటికి రండి, చేపించే బాధ్యత మాది. మాది 3 రంగుల జెండా కదా, 3 రంగుల జెండా అధికారంలో ఉన్నది, 3 రంగుల జెండా మా యూనియన్ 3 రంగుల జెండా. ఆ 3 రంగుల జెండా ఈ 3 రంగుల జెండా కలిసిపోతే నెల రోజుల్లో కన్వర్షన్ అయిపోతుందని చెప్పారు. అయిందా కన్వర్షన్? మీకు నెల రోజులు కాదు 6 నెలలు టైం ఇచ్చాము. ఏమైపోయారా నాయకులందరూ? ఏమైపోయారు? 3 రంగుల జెండా ఏమైపోయింది? 3 రంగుల జెండా వెనకాల వెళ్ళినటువంటి ఇతర సంఘాలన్నీ ఏమైపోయినాయి? ఆర్టిజెన్సీ ఎందుకు అన్యాయం చేశారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున ఎన్ని పనులున్నా నేను వాస్తవానికి వేరే జిల్లాకు పోవాలి, జిల్లాకు వెళ్లకుండా కూడా ఈ రోజున సిటీ 5 ప్యారడైజ్ డివిజన్ దగ్గర జెండా ఆవిష్కరణ చేస్తున్నామంటే అన్ని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఈ విషయాలన్నీ మా కార్మికులకు చెప్పాలి, చెప్పే రకంగా చైతన్యవంతులు చేయాలి, చేసి మరో పోరాటం సిద్ధపడేటట్టు చేయడం కోసమే ఇక్కడికి వచ్చాము మేము ఈరోజు. ఎంత దుర్మార్గం! కార్మికులు బట్టలు పడడానికి ఇంత కావాలి, ఇంత అవకాశాలు కావాలా? జెండాలు, పార్టీలు, నాయకులు, పేర్లు ఇవన్నీ కూడా ఎంత దుర్మార్గమైనటువంటి యూనియన్ నాయకులను ఏ డిపార్ట్మెంట్లో చూడలేదు, ఎక్సెప్ట్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో తప్ప. కాబట్టి భవిష్యత్తు చాలా సీరియస్గా ఉంటుంది, దీన్ని మనందరం కూడా గమనించాలి. అట్లాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దీంట్లో చాలా మంది మోడీ గారి భక్తులు ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక నిజం మాత్రం చెప్పదలుచుకున్నాను. 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన మొట్టమొదటి టార్గెట్ ఏం చేశాడు? విద్యుత్ సవరణ బిల్లు 2014 అన్నాడు. తర్వాత ఉద్యోగులందరూ కలిసి ఆపారు. ఈ దేశంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు 27 లక్షల మంది, భారతదేశంలో ఉన్నటువంటి 27 లక్షల విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పుడు ఆగింది. తర్వాత 2018 అన్నాడు, 2019 అన్నాడు, 2022 అన్నాడు. మోడీ గారి వల్ల కాలేదు. ఇప్పుడు 2025 అంటున్నాడు. మళ్ళా ఇప్పుడు కూడా చేస్తాను అంటున్నాడు. చెప్పదలుచుకున్నాను, కప్పటిదారు మోడీ నువ్వు విద్యుత్ సంస్థల మీద చెయ్యి పెడితే చాలా షాక్ వస్తుంది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ప్రైవేట్ చేస్తాడట, విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి, ప్రైవేట్ చేస్తాడు. నష్టాలు ఎందుకు వచ్చినాయి? నష్టాలు ఉద్యోగుల వల్ల వచ్చినాయా? మాకు జీతాలు పెంచడానికి వల్ల వచ్చినాయా? లేదా మాకు పిఎస్సీ చేయడం వల్ల నష్టాల్లో పోతున్నాయి దేశంలో ఉన్న విద్యుత్ సంస్థలన్నీ? మీరు కదా ప్రభుత్వాలు కదా, కార్మికులు. రైతుల నుంచి విద్యుత్ అంటారు, రీఎంబర్స్మెంట్ ఇయ్యరు. లాండ్రీ షాప్ నుంచి విద్యుత్ అంటారు, రీఎంబర్స్మెంట్ ఎవరు? గృహజ్యోతి అంటారు, రీఎంబర్స్మెంట్ ఎవరు? ఆ జ్యోతి ఈ జ్యోతి అని చెప్పి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు లూటీ చేసి ప్రభుత్వాలు డిపార్ట్మెంట్ నష్టాలు దారి తీసినాయి తప్ప మన వాళ్ళకి వచ్చినట్టు మనకు వచ్చే జీతం ఎంత? మనకు వచ్చే జీతం డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి ఆదాయంలో 5.7% మాత్రమే మనకు ఇస్తా ఉన్నారు జీతాలు. 5.7% అంటే 100 రూపాయలు ఇస్తే మనకి 5 రూపాయలు 70 పైసలు ఇస్తా ఉన్నారు. మన జీతాలకు అయ్యే ఖర్చు, పిఆర్సీలకు అయ్యే ఖర్చు 5.7%. మరి మిగిలిన పర్సెంటేజ్ ఏమైపోతుంది? వీళ్ళందరూ ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి ఉచిత విద్యుత్ అని, ఆ విద్యుత్ అని, ఈ విద్యుత్ అని ఇచ్చేసి బడ్జెట్లో డబ్బులు కేటాయించకుండా నాశనం చేసి డిపార్ట్మెంట్ నష్టాల్లో ఉందని చెప్పి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
దీనిని మనం అడ్డుకోవాలి. కేవలం మనం అడ్డుకోగలుగుతామా? మనతో పాటు రైతు సంఘాలు ముందుకు వస్తూ ఉన్నాయి, కాలనీ అసోసియేషన్స్ ముందుకు వస్తూ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీలు ముందుకు వస్తూ ఉన్నాయి. అంతేకాదట అనుడీలట, అనుచిత ఒప్పందం అట. అనుచిత ఒప్పందం అంటే మీకు ఒక్క విషయం గుర్తు చేయాలి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో యూనియన్ కార్బైడ్ అనే అమెరికా కంపెనీ ఉండేది. బహుశా ఒక 30 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి 30-35 సంవత్సరాలు అవుతుంది. 41 years. 41 సంవత్సరాల క్రితం భోపాల్లో యూనియన్ కార్బైడ్లో అది అను కంపెనీ. దాంట్లో లీక్ అయితే సుమారుగా 27,000 నుంచి 31,000 మంది చనిపోయారు. రాత్రి ఆ కంపెనీ యజమాని అమెరికా వాడిని ఫ్లైట్ ఎక్కించి పంపించారు అమెరికా. ఇక్కడ ఉంటే కొట్టి చంపేస్తారు, ఇది చేశారు. ఈ రోజుకి కూడా విషవాయువు వలన వికలాంగుల భాగంలో ఈ రోజుకి బతుకున్నారు. ఒక్కరికి నష్టపరిహారం రాలేదు. అంత ప్రమాదకరమైంది అణు విద్యుత్. అటువంటి అణు విద్యుత్తునట ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఎక్కడికక్కడ చిన్న చిన్న ప్లాంట్లు 5 మెగావాట్లు 10 మెగావాట్లు పెట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తారట. ఎవరిస్తారు? మోడీ సర్కార్. ఎవరో ఒకటి తెచ్చి హైదరాబాద్ చివరిలో ఏ చెల్లపల్లిలోనో లేదనుకుంటే ఏ కాకుండా పెడతారు. లీక్ అయితే ఏమైతుంది? గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి 1.5 మంది స్మాష్, ప్రాణాలు మిగలవు దానికి. మనకి ఈ అనుభవం కూడా గుర్తించలేదు మోడీ గారు. అణు విద్యుత్ సంస్థలు ప్రైవేట్ వాళ్ళు, కానీ గవర్నమెంట్ అసలు ఆ సంస్థలే పెట్టదని చెప్పేసి మనం చెప్తామని సిఐబిగా. దాంట్లో ప్రైవేట్ వాళ్ళు చేతిలో పెడతారట. దీనిని కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంస్థలు రక్షించుకోవాలి. కార్మికులు, శాశ్వత ఉద్యోగులు ఒక్కొక్కరికి బీపీలు షుగర్లు వస్తూ ఉన్నాయి. రెవెన్యూ టార్గెట్లు మీట్ కాగలేక గోవర్ధన్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు. మనకి 2014లో తెలంగాణ వచ్చేసరికి మనకు ఉన్నటువంటి సర్వీసులు 1,25,000,000 గుర్తించుకోండి. తెలంగాణ వచ్చేసరికి 2014లో 1,25,00,000 సర్వీసులు మనకి. అప్పుడు 60,000 మంది. ఆంధ్రప్రదేశ్ విడిపోగా మిగిలింది మనకు 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇంజనీర్స్తో కలిపి. ఈ రోజున 2025 డిసెంబర్ 23వ తారీఖు చూస్తే 1,95,00,000 సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి మ్యాన్ పవర్ ఎంత ఉంది? ఇంజనీర్స్తో కలుపుకుంటే 51,000, ఇంక్లూడింగ్ ఆర్టిజన్స్ 51,000. 60,000 సర్వీసులు ఉన్నప్పుడు 1,25,00,000, 1,95,00,000 అయిన తర్వాత 51,000 ఉద్యోగులు. పరిమాణం పెరిగిందా తగ్గిందా? మనకి ఎన్ని రెట్లు పెరిగి ఉంటుంది? మరి దీనిని ప్రశ్నిస్తున్నారా ఎవరైనా? ఏ యూనియన్ అయినా మాది పెద్ద సంఘం, మాది రికగ్నైజ్డ్ సంఘం అని చెప్పినప్పుడు రిక్రూట్మెంట్ ఎందుకు చేయడం లేదు? సర్వీసులు పెరుగుతూ ఉన్నాయి కదా, మరి దీన్ని అడ్డుకోవాలి కదా అని చెప్పేసి ఏ సంఘాలైనా ప్రశ్నిస్తా ఉన్నాయా? మేము చెప్తా ఉన్నాం, రిక్రూట్మెంట్ జరగాలి డిపార్ట్మెంట్లో. జూనియర్ ఇంజనీర్లు జరగాలి, జూనియర్ అసిస్టెంట్లు జరగాలి, సబ్ ఇంజనీర్లు జరగాలి, రిక్రూట్మెంట్ జరగాలి. అయితే ఎప్పుడు జరగాలి? ఈశ్వరరావు మళ్ళీ దీన్ని కూడా చెప్తారు. రేపు ఒకరి గురించి ఒకరికి చెప్పి ఈశ్వరరావు రిక్రూట్మెంట్ చేయమంటున్నాడు. ప్యారడైజ్ మ్యూజియం ఉపన్యాసం చెప్పాడు. ఈ క్లిప్ ఒకటి తీసి మళ్ళీ వీడియోలో పెడతారు. ఎప్పుడు జరగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిజన్స్ ఎవరైతే 20,000 మంది ఆర్టిజన్స్ ఉన్నారో వీళ్ళందరినీ కన్వర్షన్ చేసిన తర్వాత మాత్రమే రిక్రూట్మెంట్ జరగాలి. ఈ రోజు జరిగితే జరగనివ్వము అని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నాం. దీన్ని కూడా హైలైట్ చేసి చూపించండి. మీరు ముందు మాట్లాడిన మాటలే కాదు, కటింగ్లు బాగా వచ్చేవాళ్ళు. వీడియోలు ఎట్లా కటింగ్ చేసి చెప్పాలి, బ్రెయిన్ యొక్క కార్మికుల బ్రెయిన్ ఎట్లా మార్చాలో ఇది మాత్రం బాగా తెలుసు. కార్మికుల కష్టాల కోసం పట్టించుకోరు, కార్మికుల యొక్క నష్టాల కోసం పట్టించుకోరు. ఈ రకంగా మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అనేక దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా పట్టించుకోవట్లేదు. మా ట్రాన్స్ఫర్లు, మా ప్రమోషన్స్ ఉంటే చాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇంజనీర్లకు ఇన్ఛార్జ్ ప్రమోషన్స్ ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఓఎన్ఎల్ శాఖ ఇవ్వబోతా ఉన్నారు. ఆర్డర్స్ వచ్చినాయా లేదా? తెలదా మీకు? ఎన్పిటిసిలో ఇన్ఛార్జ్ ప్రమోషన్లు వస్తూ ఉన్నాయి, కోర్టులో కేసు ఉంది కాబట్టి.
అక్కడ ఇచ్చారంటే ఆటోమేటిక్గా వారం రోజులు ఎక్కడ కూడా వస్తుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ పెద్ద దూరం కాదు కదా, 2.5 గంటలే కదా ప్రయాణం. ఆ తర్వాత ఎక్కడ కూడా వస్తాయి. రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఇండియన్ ప్రమోషన్స్ వస్తాయి. మరి ఏ పాపం చేశారని చెప్పి సాధించగలరు? వీళ్ళు చేసిన పాపం ఏంటి? అంతరాని వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారా, పాకిస్తాన్ నుంచి వచ్చారా, ఇతర దేశాల నుంచి వచ్చారా, సెటిల్ అయ్యారా? ఎందుకు ఇవ్వాలండి? ఇవ్వాలి కదా, ఇన్ఛార్జ్ ప్రమోషన్సే కావచ్చు. అసలు రాసుకున్నటువంటి స్టాండింగ్ ఆర్డర్లో రాసుకున్నటువంటి 5 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరికి గ్రేడ్ చేంజ్ చేస్తారని చెప్పేసి రాసుకుని సంతకాలు పెట్టారు కదా, అవి ఎందుకు ఇవ్వట్లేదు? మేనేజ్మెంట్ ఇవ్వకపోతే వాటిలో సంతకాలు పెట్టినటువంటి యూనియన్ ఏమైంది? వస్తూ ఉంది. మరో పక్కనే అణు విద్యుత్ అనే పేరు మీద ప్రైవేట్ యాజమాన్యాలకు ఇస్తూ అణు విద్యుత్తుని కూడా ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు అందరం కలిసి రైతులతోటి వినియోగదారులతో కలిపి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయదలుచుకున్నాము. అట్లాగే భోపాల్ సంఘటన గత 41 సంవత్సరాల క్రితం యూనియన్ కార్బైడ్ అనే కంపెనీలో అణు అనే ఇంధనంతో లీక్ అయ్యి వేల మంది చనిపోయారు. దానిని కూడా ఈ ప్రభుత్వం గుణపాఠం తీసుకోకుండా అణు విద్యుత్ ప్లాంట్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. అట్లాగే విద్యుత్ సవరణ బిల్లు 2025ని కూడా తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలన్నింటినీ కూడా ఆదానికి, పెట్టుబడిదారులకి, మల్టీనేషనల్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని కూడా మనం అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ దేశవ్యాప్తంగా అన్ని ఎస్సీ ఆఫీసుల ముందు, డిఈ ఆఫీసుల ముందు రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలతో కలిపి ఈ నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సికింద్రాబాదు సర్కిల్ ఆఫీస్ ముందు కూడా ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు 3వ డిస్కాం పేరు మీద అంటే ఎన్పిటిసిఎల్, ఎస్పిటిసిఎల్ అని కూడా ప్రైవేటీకరణ చేసే భాగంలో ఉచిత విద్యుత్తులన్నీ అంటే గృహజ్యోతి కావచ్చు, రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు, ఇవన్నీ కూడా 3వ డిస్కాం పేరు మీద అటు తరలించి మిగిలిన 2 డిస్కాములని కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్కన మోడీ గారు ప్రైవేటీకరణ విధానాలని అవలంబిస్తూ ఉంటే దానికి ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యతిరేకించాల్సింది పోయి మోడీ గారు అడుగుజాడల్లోనే కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రైవేటీకరణ వైపు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా విద్యుత్ ఉద్యోగులు, రైతులని, వినియోగదారులని, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కలుపుకుని రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అణు విద్యుత్ డీలుని, అట్లాగే విద్యుత్ సవరణ బిల్లు 2025ని కూడా వ్యతిరేకిస్తామన్నాము. అట్లాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 3వ డిస్కాం ఏదైతే ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తుందో దీనిని కూడా వ్యతిరేకిస్తాము. వినియోగదారులను, రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి విద్యుత్ సంస్థలను కాపాడుకుంటామని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. వర్ధిల్లాలి ఎంప్లాయీస్ యూనియన్, వర్ధిల్లాలి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఆవాజ్ అగే కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. సేవ్ జిందాబాద్, సేవ్ పవర్ సెక్టర్, సేవ్ ఇండియా, 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 సేవ్ పవర్ సెక్టర్, సేవ్ ఇండియా. జిందాబాద్.